హల్లెలూయా. యేసయ్య సర్వశక్తి కలిగిన నామమందు మీ అందరికీ శుభాభివందనాలు. నిజంగా ప్రేమైన వలన మన దేవుడు ఎవరు అంటే మనల్ని ప్రేమించేవాడు. మన దేవుడు ఎవరు అంటే మనల్ని రక్షించేవాడు. మన దేవుడు ఎవరు అంటే మన ప్రతి పరిస్థితిని చూచుచున్న దేవుడు ప్రేమైన వలన. హల్లెలూయా. దేవుని కలిగి ఉండడానికి ప్రభు చూపిన కృపకై నిజముగా యేసయ్య నామానికే సంపూర్ణమైన మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగును గాక. అందుకే బైబిల్లో రాయబడి ఉంటుంది, తల్లి మరిచినా కానీ తండ్రి విడిచినా కానీ విడిచిపెట్టే దేవుడు కాదంట మనము సేవిస్తున్న యేసు ప్రభు ప్రేమిన వలన. హల్లెలూయా. మరి అట్టి దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు చూపిన కృపకై యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ప్రేమిన వలన అనేక సార్లు మనం ఏ రీతిగా ఉంటాము అంటే, నిజంగా నా జీవితంలో అంటే మన ఎదురైన సమస్యలను బట్టి ఇది నా జీవితంలో తొలగిపోతుందా, లేకపోతే నేను నా జీవితంలో అద్భుతాన్ని చూస్తానా, అనేక సార్లు ఇటువంటి తలంపులు గుండా మనం వెళ్తూ ఉంటాం ప్రేమిన వల్ల. ఎందుకు అంటే నిజంగా సమస్య అనేది ఎప్పుడు మనకు భయపడుతుంది అంటే, సమస్య మనకంటే పెద్దదిగా ఉన్నప్పుడు ప్రేమిన వల్ల. ఒకవేళ నాకు అనిపిస్తుంది మన దగ్గర ₹1,00,000 డబ్బులు ఉన్నాయనుకోండి, ఒకవేళ ₹100 మనం చెల్లించాల్సి వస్తే భయపడతామా అంటే భయపడం ప్రేమన. అసలు నథింగ్ అండి అంటారు. సో ఎప్పుడు కూడా మనల్ని సమస్య అనేది ఎప్పుడు ఉంటుంది అంటే, అది మన శక్తి కంటే మించిగా ఉన్నప్పుడు మనం భయపడే వారిగా ఉంటాం. అయితే దేవుడు ఆ సమస్య కంటే గొప్పవాడుగా నిజంగా తనను తాను ప్రత్యక్షపరచుకొనబోతున్నాడు. హల్లెలూయా. నిజంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రేమైన వాళ్ళరా ఏ రీతిగా ఉంటుందంటే, మనందరికీ తెలుసు ఈస్టర్ ఆదివార దినమందు స్త్రీలు యేసు ప్రభు మరి సమాధి దగ్గరికి వెళ్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. వెళ్తూ వారు చెప్పిన మాట, వారు మాట్లాడుకున్న మాట ఏమని అంటే, నిజంగా వారు అన్న మాట, మా నిమిత్తము ఎవరు ఆ బండను పొరలించగలరు అన్న మాట వారు మాట్లాడినట్లుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. అంటే వాళ్ళు చెప్తున్న మాట, అయ్యా ఆ బండ చాలా పెద్దది కదా, ఎవరు మన నిమిత్తం దాన్ని దొరలించగలరు? నిజంగా స్త్రీలు ఆ బండను దొరలించగలరా అంటే దొరలించలేరు అని చెప్పవచ్చు ప్రేమిన వాళ్ళు. ఎందుకంటే అది బండగా ఉంది కాబట్టి. ఇంకా ఒకవేళ అక్కడ ఉన్న ఆ పరిస్థితులను మనం గమనిస్తే ఏ రీతిగా ఉంటుంది అంటే నిజముగా దాని సంఖ్యలతో బంధించారు. ఆ సమాధి రాయిని ఏం చేశారంటే రోమా గవర్నమెంట్ స్టాంప్ వేసి పెట్టింది ప్రేమిన వాళ్ళ. రోమా ప్రభుత్వ ముద్ర దాని మీద ముద్రించబడింది. అంటే నిజంగా నాకు అనిపిస్తుంది, స్త్రీలతో పాటు అపోస్తులను ఒకవేళ పిలుచుకొని వెళ్ళినా కూడా వారు ఆ పని చేయలేరు ప్రేమిన వాళ్ళ. ఆ బండను దొరలించలేరు. ఎందుకు అంటే అక్కడ సైనికులు ఉన్నారు. సో ఒకవేళ సైనికులను మించి మనం వెళ్తే కూడా అంటే ఆ రోమా ప్రభుత్వ ముద్ర మనం బ్రేక్ చేస్తే అది కేసు అవుతుంది. తద్వారా ఏమవుతుంది, అనేకమైన సమస్యలు రావడం ప్రారంభమవుతాయి. అంటే ఎటు చూచినా ఆ స్త్రీలకు వాళ్ళ ముందున్న సమస్య అన్బేరబుల్గా ఉంది ప్రేమ. ఎటు చూసినా కూడా. ఎందుకంటే మనం దొరికించలేము, ఎవరి ద్వారానే దొరికిస్తామంటే అది కూడా జరగని పని. అటువంటి భయంకరమైన సమస్య మన జీవితాల్లో ఉంటే దేవుడు చేసిన అద్భుతం ఏ రీతిగా ఉంది అంటే, నిజంగా ప్రేమైన వారు ఊహల్లో లేని దేవుని కార్యం వారి జీవితంలో ప్రభు చేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. నిజంగా వారు దొరలించలేరు, వారికి సహాయంగా ఎవరు వెళ్ళినా దొరలించలేరు. అయితే దేవుడు ఏం చేశాడు, అందుకే వాళ్ళు అనుకున్నారు కదా, మా నిమిత్తము ఎవరు ఆ రాతిని దొరలించగలరు? హైలీ ఇంపాసిబుల్ అనుకున్నారు. ఇది సాధ్యం అవుతుందా? కాదు ప్రేమ వల్ల, ఎటు చూసినా సాధ్యం కాదు. అయితే దేవుడు ఏం చేశాడు, ఆయన శక్తి దిగి వచ్చి, బైబిల్ రాయబడి ఉంటుంది, దేవదూత వచ్చి ఏం చేసింది, అసలు దొరలించడం ప్రారంభించింది. నాకు అనిపిస్తుంది, ఒకవేళ శిష్యులు వెళ్ళి తీసినా, లేకపోతే వెళ్ళిన స్త్రీలతో సహబంధం కలిగిన ఆ ఊరి ప్రాంతం వాళ్ళు వెళ్ళి తీసినా కేసు అయ్యేది. అయితే దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు దేవదూత వచ్చి రాయలు పొరలిస్తే ఏమన్నా అయిందా? ఏమీ కాలేదు ప్రేమ. సైనికులు ఏమైనా తిరగబడ్డారా? వారు భయపడి దాక్కున్నట్టుగా బైబిల్లో రాయబడింది. అంటే సమస్య ఎటు చూసినా మేము తీర్చుకోలేమంటే దేవుడు ఏం చేశాడు, తన శక్తి ద్వారా ఆ రాయిని తొలగించినట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం. దీని ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, సమస్య మీ చేత కాకపోయినా దొరలించుకోవడం,
ఒకవేళ మీకు సహాయకులుగా ఎవరొచ్చినా కూడా అది చేయలేనంత గొప్ప సమస్య అయినా ఒక దేవుడు ఉన్నాడు ప్రేమ. మనం సేవిస్తున్న యేసయ్య ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? జస్ట్ తీసివేయరంటాడు. ఏమైనా సమస్య అయిందా? ఏమీ కాదు. ఏమన్నా అంటే ఏ విధము చూసినా అసలు ఏ మాత్రం ప్రాబ్లం లేకుండా వాళ్ళు కంఫర్ట్‌గా వెళ్ళిపోయారు. అనేక సార్లు సమస్యలను చూసి మనం భయపడే వారిగా ఉంటాం. అయ్యా నేను జయించలేను. నాకు సహాయం చేసేవాళ్ళు కూడా ఒకవేళ నాకు తెలిసిన బలం అంతా కూడగట్టుకున్న ఈ సమస్యను జయించలేను అంటే దేవుడు అంటాడు, మీరు చూశారు కదా వారి జీవితంలో ఉన్న అంత బలమైన రాతిని ఈజీగా దొర్లించేశాడు. హల్లెలూయా! అదే దేవుడు మనకుంటుండగా, అదే పునరుత్థాన శక్తి కలిగిన దేవుడు మనకు తోడై ఉంటుండగా, ఎటువంటి సమస్య అయినా దొర్లించబడాల్సిందే. మనం అద్భుతాలు పొందుకునే వారిగా ఉంటామని దేవుడు దాని ద్వారా సందేశం ఇస్తుండగా ధైర్యపడదాం, బలపడదాం, దేవుని స్తుతించి ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండడం ప్రారంభిద్దాం. తలలో ఉంచి ప్రార్థన చేయాలి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి, ఈ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించు. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం ప్రభు. నీ ప్రేమకై నీ కృప అంతటికై యేసయ్యా వందనాలు. అనేక సార్లు సమస్య బలమును చూచి ఎట్టు చూచిన సమస్యల నుంచి నేను బయటపడే పరిస్థితి లేదు అంటూ ఉంటే నాయన, అయ్యా స్త్రీలు కూడా మా నిమిత్తం ఎవరు అయితే తండ్రి దేవుడే దిగి వచ్చి దేవుని కార్యం జరిగిస్తాడని ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందు బట్టి వందన. మీరే తండ్రి ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని పెళ్ళుబగా చేయండి ప్రభు. మేము సేవిస్తున్న దేవుడు మృతుడు కాదు, ఆయన సజీవుడు. అయ్యా మేము సేవిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన దూతను పంపి ఆ కార్యము జరిగించిన దేవుడే మా జీవితాల్లో ఆశీర్వాదాలు పొందకుండా అడ్డుగా ఉన్న ప్రతి దానిని తొలగించి తన దూతను పంపి మా జీవితంలో సహాయం అనుగ్రహించే దేవుడిగా ఆయన ఉన్నాడని అయా మరొకసారి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించు. ప్రతి బిడ్డ జీవితంలో ఇటు ఆశ్చర్యకరమైన సహాయము ప్రారంభమగునుగాక. నీ బిడ్డల జీవితంలో పొందుకోలేమేమో అన్ని నిరాశపడుతున్న ప్రతి ఆశీర్వాదము యేసు నామములు స్వతంత్రించుకొందురుగాక. అటు అద్భుతాలు జరిగించి మీరే మహిమ పొందమని ప్రార్థించు. అయ్యా కార్యక్రమం సహకరించిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలు, చూస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలు దీవించి ఆశ ఏదైతే రాదని నిరాశతో నిస్పృహతో కృంగిపోయిన వారి జీవితాల్లో తట్టి లేపండి నాయన. అయ్యా అయ్యా నా దేవుడు ఎవరు అంటే ఆ పునరుత్థానం మందు వెళ్ళిన మధ్యలేని మరియ మరొక స్త్రీతోనే కాదు నాయన, మాతో కూడా ఉంటున్నాడు. అదే దేవుడు, అదే శక్తి, అదే మహిమ, అదే బలము నాయన. అయ్యే కార్యాలు కూడా మేము చూడబోతున్నామని నమ్మి వాగ్దానాలు ఆశీర్వాదాలు స్వతంత్రించుకొని దీవెనలు పొంది ప్రభుని మహిమపరిచి బిడ్డలను ఉంచబోతున్నందు బట్టి వందనాలు చెల్లించుకుంటూ సంపూర్తిగా ఈ కార్యక్రమం దీవించి ఆశీర్వదించి చూసిన ప్రతి ఒక్కరికి దీవెనకరంగా ఆశీర్వదకరంగా మీరే ఉంచి మహిమ ఘనత ప్రభావాలు మీరు అనేక మంది సాక్ష్యాలు మాకు తెలియచేయటకు ప్రజలు ప్రతి బిడ్డ జీవితంలో దుఃఖము తొలగిపోయి నిజంగా వారు దుఃఖముఖులై వచ్చారు, సంతోషంగా వెళ్ళారు. ఈ వాక్యాన్ని స్టార్ట్ చేసినప్పుడు విన్నప్పుడు మొదలు పెట్టినప్పుడు దుఃఖముఖులై ఉన్నవారు ఇప్పుడు సంతోషముగా ఆనందంతో ప్రార్థనలు ఏకీభించి దేవుని మహిమపరచుదురు కాక. అట్టి అద్భుతం చేసి మీరే మహిమ సంపూర్తి ఏ దీవెనైనా గర్భఫలం, జాబ్, మ్యారేజ్ లైఫ్ ఏది ప్రతి ఒక్క ఆశీర్వాదంతో మీరే మాకు సమస్తమేమో నీకు చెల్లిస్తాం. మాకు కాదు, మాకు కానీ సమస్తమేమో నీకు చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.